మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ నెల విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా సంవత్సరం మొదలయ్యి అప్పుడే 6 మాసాలు అయిపోయిందా అనే విధంగా ఉంది. శుభకార్యాలు చేసుకోవడానికి ప్రజలందరికీ కూడా కొన్ని మోఢ్యములు, అలానే అధిక జ్యేష్ఠ మాసం రావటం, పోయినటువంటి మాసంలో చూసుకుంటే అధిక జ్యేష్ఠం, అది మనకి జూన్ 17 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. జూన్ 17వ తారీఖు నుంచి నిజ జ్యేష్ఠం అనేది మొదలవుతుంది. కాబట్టి జూన్ 17 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ శుభకార్యాలకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే గ్రహస్థితులు మనం గమనించినట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి మనం గ్రహించుకున్నట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, అలానే ఇంకో పక్కన చూసుకుంటే కుజుడు కావచ్చు, ఇక్కడ సుస్థానంలో ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు. 2వ స్థానంలో అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటాడు. ఆ తర్వాత బుధాదిత్య యోగం కొంతమందిలో వస్తుంది, అలానే బుధ చండాల యోగం కొంతమందిలో వస్తుంది. కొంతమందిలో అయితే కనుక బుధునికి సంబంధించినటువంటి దోషాలు, ఏదైతే బుధుని యొక్క దోషం ఉంటుందో అవి కూడా కొంతమందిలోకి ఆరంభమవుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే కనుక బుధుడు 3వ స్థానంలో ఉండడం, ఇక్కడ మనకి మిథున రాశిలో బుధుడు ఉండడం, అలానే కర్కాటక రాశిలోకి గురువుతో పాటు కూడినటువంటి శుక్రుడు, వీరిద్దరు కలయికతో ఉండటం మోఢ్యమి అంటారు అన్నమాట. బుధ మోఢ్యమి అవి కూడా మనకి 14వ తారీఖు నుంచి మనకి ఎప్పటి వరకు జూన్ 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కూడా ఈ బుధమోఢ్యుడు ఆరంభమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పంట భూములు పండించుకోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా కొంతమేర ఇబ్బంది అయితే కనిపిస్తుంది మేషరాశి వారికి. పెద్ద తగాదాలు, గొడవలు కూడా అవుతాయి. స్థలాల మీద, పొలాల మీద, ఉమ్మడి ఆస్తుల మీద గొడవలు కూడా అవుతాయి. అన్నదమ్ముల మధ్యన ఇంత అన్యోన్యంగా ఉన్నారు అంటే రామచంద్రుల ప్రభువును లక్ష్మణులు ఎలా ఉంటారు అలా ఉండేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. లేకపోతేను గుండమ్మ కథలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నటువంటి కుటుంబం కానీ ఇలా ముక్కలు అవ్వటం ఏంటి, చిల్లా చెదరైపోవటం ఏంటి అంటే అంత పెద్ద గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు, ఉమ్మడి ఆస్తి గొడవలు, డబ్బు విషయంలో, అప్పులు పాలైన విషయంలో, అప్పులు తీసుకొచ్చి గొడవలు, అలానే భార్యల మధ్యన గొడవలు అవటము, ఇవన్నీ కూడా ఎంత దూరం వెళ్తే కూడా దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ఇందులో మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం నెమ్మదిగా ఉంటే ఎక్కడైతే రావాలో అవి వస్తూ ఉంటాయి. మాసం కాలం మాత్రం ఖచ్చితంగా నెమ్మదిగా అయితే ఉండాలి. ఎందుకంటే బుధమోద్యమి రోజున ఏదైతే 30 రోజులు కొనసాగేటువంటి బుధమోద్యం ఉందో ఆ బుధమోద్యమికి ఇక్కడ కారణాలు ఏంటంటే ముఖ్యంగా 21 రోజు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. 14వ తారీఖు నుంచి నెల చివరాకు వరకు కూడా ఈ బుధమోద్యం ఉంటుంది. మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఏదైతే మోసపోయేది, నష్టపోయేది, అలానే లవ్ మ్యారేజెస్ కూడా మోసపోవడం జరుగుతుంది. అక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మేషరాశి వారి మోసపోవాలి. డబ్బు పెట్టున్నా, పర్పస్ చూపించుకున్న వారికి ఏదైనా సహాయం చేసినా కూడా నెత్తిన కొట్టేసుకోవడం లాంటిదే కనపడతా ఉంది. ఎండాకాలంలో గొడుగు లేకుండా తిరిగితే ఎట్లయితే ఇది ఉంటుందో అదేవిధంగా మనము ఏమి లేకుండా చిరిగిపోయిన గొడుగు వేసుకుని తిరగాల్సిందే. కాబట్టి ఎవరిని నమ్మినా కూడా మోసపోయేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడిప్పుడే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మోసాలకు వెళ్ళారనుకో ఇంక మళ్ళీ ఏ కాలు కొట్టుకున్నా ఇంకేం లేదు, ఓపికలు అయిపోతాయి, ఇక ఇమ్యూనిటీ ఉండదు. అందుకని మేషరాశి వారు ఖచ్చితంగా జూన్ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థలాల విషయంలో, పొలాల విషయంలో, ఎక్కడైనా పెట్టుబడి పెట్టే దాంట్లో ఏజెంట్ల దగ్గర, బ్రోకర్స్ దగ్గర, కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర విదేశానికి అని చెప్పేసి అంటారు, టాప్గా వచ్చేస్తారు. ఇక నేను విదేశాల్లో షేవింగ్ చేయించుకునే వాళ్ళు లేరని చెప్పి గడ్డం షాప్ పెట్టుకోండి, లేకపోతే మార్బర్ షాప్ పెట్టుకోండి, అక్కడ నైట్లు కుట్టేవాళ్ళు లేరని చెప్పి బుర్కాలు కుట్టించండి అని చెప్పేసి అని మోసం చేస్తారు. అలాంటి వాటికి బలయ్యారంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు జూన్ మాసం మొత్తం కూడా. మరొకటి మాసం కూడా చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి ఈ యొక్క మాసం కొంచెం చెడునే సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు అంటే ఒక 2-3 సంవత్సరాల 2021 నుంచి లోపు పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నారో వారికి భార్యాభర్తల మధ్యన గొడవ అవటం, విడిపోవటం, చంటి పిల్లలు కూడా కొట్టుకోలు చేయటం, ఇవన్నీ కూడా ఈ ఒక్క మాసంలోనే కనిపిస్తున్నాయి, ఏది జూన్ మాసంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఒక్క సలహా ఏంటంటే అన్నీ వదిలేసి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళటమా, అన్నీ వదిలేసి ఈ మాసం మొత్తం కూడా ఏదైనా గ్రహానికో, స్వామివారికో, అమ్మవారికో జపం చేసుకుని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ముందు పోయేది ఇది ఉండదు. అప్పుడు
ఏదున్నా వచ్చేదైతే లేనప్పుడు నష్టపోవడం కన్నా ఇలాంటి జపాలు చేసుకోవడం మంచిది అవుతుంది. ఇకపోతే ఇంట్లో అశాంతిగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. పిల్లలు ఉన్నారు అంటే పోటీ పరీక్షలకు వెళ్తే అక్కడ వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసినందువలన వారికి ప్రతిఫలం అనేది సరిగా దొరకపోతూ ఉంటుంది. అలానే ఏదైనా వ్యాపారం చేద్దామని హోటల్స్ రంగంలో ఉన్నా లేకపోతే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ రంగంలో పెట్టుబడి పెడితే అక్కడ వాళ్ళు లేట్ చేయడమా, మోసం చేయడమా, బిల్స్ రాకపోవటమా, ఏదో ఒక రకంగా వీరు ఇబ్బంది పడేది అయితే కనిపిస్తూ ఉందండి. కొంచెం జాగ్రత్త అయితే వహించుకోవాలి. చాలా వరకు అయితే మరి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏళ్ళనాటి శని ఒక కారణం చెప్పుకోవచ్చు ఇదన్నిటికి కూడా. ఏళ్ళనాటి శని కారణం అయితే కనుక ఇటీవల కాలంలో బుధుడు మారుతున్నాడు, శుక్రుడు మారాడు. అలానే జూన్ మాసంలో ఇప్పుడు మనకి జూన్ మాసం వచ్చేటప్పటికే గురువు మారుతున్నాడు. ఈ గురువు మారడంతో జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనకు అనుకోవచ్చు. మరి సెప్టెంబర్ మాసంలో పూర్తిగా మారతాడు కదండి గురువు, మరి అప్పుడైనా వీళ్ళ పరిస్థితి మారుతుందా అని. అప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ ఒకేలా ఉండవు కదా. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారినప్పుడు వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కొన్ని మారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే మాత్రము ఏదైతే 4వ స్థానం ఉన్నటువంటి గురువు ఉన్నారు, ఈ గురువు వలన కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి 2 రకాలుగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ఇంకోటి ఉందండి ఇబ్బంది. దీన్ని తట్టుకుంటే చాలు, ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు. అదేంటంటే మన మంచితనము, మన యొక్క చాకచక్యము, మనం ఆకట్టుకునేటువంటి గుణము, లక్షణము, ఎలా అయినా సరే బ్రతుకుతాము అనేటువంటిది ఒక నియమము. ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు గ్రహించి మనకి భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, జీవితం ఉన్నా, బాధ్యత ఉన్నా, బంధం ఉన్నా, ఇవన్నీ కూడా బూడిదల కోసం పన్నీర్లా చేసి ఎవరో కన్ను కొట్టేసి లాగేస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇది కూడా ఈ జూన్ మాసంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే గురువుతో వచ్చి శుక్రుడు ఉన్నాడు, అది కూడా కర్కాటక రాశి. మొండిగా, మూర్ఖంగా నువ్వు గనక నా దగ్గరికి రాకపోతే నిన్ను బెదిరించి చంపేస్తారనమాట. ఆ రకంగా బెదిరించి మరీ దగ్గరికి లాక్కునేటువంటి దరిద్రం కూడా ఈ యొక్క జూన్ మాసంలో కనిపిస్తుంది మేషరాశి వారికి. తస్మా ఏ రూట్లో వెళ్ళినా కూడా అష్టదిగ్బంధన అంటారు. అష్టదిగ్బంధన అంటే ఇదే. ఏ రూట్కి వెళ్ళినా కూడా ఆ రూట్లో ముళ్ళు ఉంటాయి, లేదా కాలం ఉంటుంది, లేదా అగ్ని ఉంటుంది, లేదా వెళ్ళేటువంటి రూట్ ఉండదు. కాబట్టి ముళ్ళదారంటే ఇదే. కానీ ఈ జూన్ మాసం దాటిందంటే మాత్రం పట్టిందల్లా బంగారమేనండి. జూన్ మాసం ఒక్కటి కనుక వీరు జాగ్రత్తగా ఉండగలిగితే, నోరు అదుపులో పెట్టుకోగలిగితే, మన బాడీ మన ఆధీనంలో ఉండగలిగితే, ఎవరిని నమ్మకుండా మన పని మనం చేసుకున్నట్టగలిగితే, దేవుని ఆధీనంలో జ్ఞానంలో ఉండగలిగితే ఖచ్చితంగా జూలై మాసం మొత్తం వీరిదేం చెప్పొచ్చు. మొదటిగానే మేషరాశిలోనే ఏంటి ఇన్ని ఉన్నాయా అనుకోవచ్చు, కానీ అట్లనే చూసిస్తుంది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారిన తర్వాత ఖచ్చితంగా మనలో మార్పు అనేది వస్తుంది. మరి దీనికి తగ్గట్టుగా ఇంకా ఏదైనా వీడి మీద ఏడ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్టుంటారంటే ఇంకా బతికే ఉన్నారు వీళ్ళు అసలు ఇంకా ఎందుకున్నారు అని చెప్పేసి అని అమ్మలక్కలు అందరూ కూడేసి రోడ్డు మీద లాగేస్తూ ఉంటారు. చిట్టి పాటలని, ఇంకా ఉంటాయి కదా కిట్టి పార్టీలని, ఇక ఎక్కడికి విదేశాలకని చెరగొట్టేటువంటి వాళ్ళు అన్నమాట. సుఖంగా ఉండలేక, ఓర్చుకోలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, వాళ్ళ సంసారంలో బొగ్గులు పాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి మన ఇంట్లో వస్తువులు కానీ ఎవరైనా దానం ధర్మం అడిగితే ఇవ్వకూడదు. డబ్బులు అడిగితే కూడా మనం మళ్ళీ తిరిగి అడిగేంత డబ్బులు ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలకు ఎవరు షేర్ చేయకూడదు. మేషరాశి వారు తస్మ జాగ్రత్తగా అయితే ఉంటారు. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే మన ఇంట్లో బాంబు తయారు చేసిపోతారు. బంధుమిత్రులు వచ్చి తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు. మీకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటే తెలుసా? మన ఇంట్లో తింటూ ఒకప్పుడు మిద్దెలు ఉండేవి, మనకి భవంతులు మిద్దెలు ఉండేవి. దాని కింద చెక్కతో వేసినటువంటి దూలాలు ఉండేవి, దానిపైన స్లాబ్ పోసేవారు. అప్పుడు ఇనుము ఇటుకి వాడేవాళ్ళు కాదు, చెట్టకలతో కట్టేవారు. ఆ ఊసాలు ఉంటాయి, ఊసాలు అంటారు వాటిని. అవన్నీ లెక్కేస్తారు. లెక్కేసిన తర్వాత ఎవరైనా పెద్ద మనిషి అడిగితే వీళ్ళ ఇంటూ ఇన్ని ఊసాలు ఉన్నాయి, ఆ ఓనర్ని చెప్పమని కావాలంటే ఊసాలు లెక్కేసి ఇల్లు నాదని చెప్తారు అనమాట. మన ఇంట్లో తిని మన ఇంట్లో చేయగలిగి 10 మంది దగ్గరికి వెళ్ళేసి ఆ ఊసాలు ఇన్ని లెక్కేశాను, నేను ఓనర్ కాబట్టి లెక్కేశానని చెప్పి మాట్లాడతారు అనమాట. కాబట్టి మన ఇంట్లో ఎవరైనా వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా కూడా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. నువ్వు ఏమి లేకపోయినా సరే నీ దగ్గర ఉంది అని చెప్పేసి నీ మీద దండెత్తుతూ ఉంటారు, కట్టప్ప లాంటివి ఉంటారు అన్నమాట. కానీ మేషరాశి వారు మాత్రం ఇది పరీక్ష కాలం అని చెప్పొచ్చు ఖచ్చితంగా. కానీ జూన్ మాసం ఒక్కటి కొంచెం నెమ్మదిగా ఉండి దేవుని ధ్యానంలో ఉంటూ ఈ యొక్క 21 రోజు కూడా మంచి ధ్యానం, ఏదైనా మంచి గ్రహానికో, వీరికి సానుకూలించే గ్రహం ఏముందంటే బుధుడి గ్రహం, అది నీచంలో ఉంది కాబట్టి బుధ గ్రహానికి వీరు ఎప్పుడు కూడా జపం చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఇది వారికి విదేశానికి కావచ్చు,
పంట భూములు పండించడానికి రైతులకు కావచ్చు, వేరే ఇంకేదైనా వనరులు కావాలంటే కూడా వీరికి బుధ భగవాను అశుభ దృష్టి ఉంది కాబట్టి దాన్ని శుభ దృష్టిగా మలుచుకోవాలన్నా మోసపోకుండా ఉండేందుకు కొంచెమైనా ఇబ్బంది ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు, ఇక మూలిగైతే తాడిగా పడ్డట్టుగా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంచెం సూచిస్తున్నాయి. అవి ఏంటంటే కనుక స్టమక్ రిలేటెడ్ సమస్యలు, ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళేసి భోజనం చేయడం లాంటివి చేయకూడదు. ఎవరి ఇళ్లలో కానీ హోటల్స్లో తిన్నా కూడా శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫుడ్ తినేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలానే ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చల్లబడిని అవి తింటే మాత్రం ఖచ్చితంగా స్టమక్ అంతా చెడిపోతుంది. వీళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చినట్టే ఉంటుంది ఇక జీవితంలో. ఇక బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే చూసిస్తున్నాయి. అలానే బ్రెయిన్కి సంబంధించిన ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. ఆ స్ట్రెస్ వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తుంది, ఏం చేయలేరు, బద్ధకం ఏర్పడుతుంది, ఒబిసిటీ లాంటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆరోగ్య సమస్య కూడా. ఇక కొత్తగా ఏదైనా వాహనం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా జూన్ మాసం మొత్తం కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక జూనే కాదండి, నవంబర్ వరకు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది మేషరాశి వారికి. ఎందుకంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఒక పక్కన బాగలేకపోతే వీరి మీద పడి ఏడ్చే కళ్ళు బాగుండవు. జూలై మాసంలో మాసం కూడా వీరికి కలిసి వస్తుంది మేషరాశి వారికి. గ్రహాలు కూడా స్థితిగతులు మారుతున్నాయి. వీరికి మంచి గ్రహాలుగా సానుకూలంగా ఉన్నాయి. పంట భూములు పండించుకునేందుకు మనకి పౌర్ణమి తర్వాత, అంటే జూలై మాసం వచ్చే 3వ తారీఖు పౌర్ణమి తర్వాత వీరు ఏ పంట పండించుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్క మాసం జూన్ మాసం మొత్తం కొంచెం మెలకుగా ఉండాలి. జీవితంలో ఇది ఒక పరీక్ష కాలం అని అనుకోవాలి. ఈ 21 రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని మన సభ్యుల్ని ప్రేమగా అభిమానంతో బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదగకూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిది పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతోమంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటివారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతోమంది దీవెనలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకుని వారు ఎవడో వస్తాడు, ఎవతో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతోపాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే కనుక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడట్లేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకైతే ప్రస్తుతానికి మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారాలు వీళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమే పరిహారాలు. కానీ లక్షల రూపాయలు, వేల రూపాయలు తీసుకొచ్చి అసలుకే అల్లాడుతూ ఉంటే మళ్ళీ ఒక అగ్నిలో ఆజ్ఞని పోసినట్టుగా వీరికి మళ్ళీ అప్పులు తీసుకొచ్చుకొని యజ్ఞ యాగ హోమ జపాలు అవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి పరిహారాలు అవసరం లేదు.
అవన్నీ కూడా బాగున్నప్పుడు పనికి వస్తాయి, బాగాలేనప్పుడు ఇంకేం పనికి వస్తాయి, అంతకన్నా ఇంక పోయేది ఏముంది. కాబట్టి దేవుని ధ్యానంలో ఉండడం, ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవడం, ఇష్టదైవానికి కొలుసుకోవడం లాంటివి ఫలానా దేవుడు ఫలానా అమ్మవారు అనే అవసరం లేదు. వారి ఇష్టదైవానికి జపం చేసుకుంటే చాలా మంచిది. అలానే మేషరాశి వారికి అయితే కనుక మన దగ్గర ఇది హగ్గీక్. ఈ హగ్గీకు గురువుకి, శుక్రుడికి, అలానే బుధుడికి, రవికి, ఈ 4 గ్రహాలు ఏవైతే సూచిస్తున్నాయో ఆ 4 గ్రహాలకు కూడా సానుకూల పరిచేందుకు మనము ఈ యొక్క ఏదైతే ఈ మూల పూసలు ఉన్నాయో ఇవి హగ్గీక్ అంటారు. ఇవి అన్ని రకాల గ్రహాలు కూడా శాంతింపు చేస్తాయి. ఈ యొక్క మాల తీసుకొని ఈ మాలను పెట్టుకొని జపం చేసుకోవాలి. దీంట్లో రవి కూడా ఉంటాడు, రాగి ఉంది, గురువు ఉంటాడు. దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాల తీసుకొని జపం చేసుకుంటే చాలు. ఈ మాల జపం చేసుకున్న తర్వాత ధరించుకోవచ్చు, మన కంఠానికి ఈ మాల ధరించుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఇలాంటి మాలలతో జపం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఈ ఒకవేళ గురువుగారు మరి ఈ జూన్ మాసం వరకే జపం చేసుకుంటే సరిపోతుందా, ఈ మాలతో ప్రతిసారి జపం చేసుకోవచ్చా అంటే జపం చేయకపోయినా మాల ధరించుకోవచ్చు. ఇది హగ్గీక్ మాల అంటారు. ఈ మాల మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతూ ఉంది. జూన్ మాసంలో తీసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే జూలైలోనే తీసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా లభ్యపడేటువంటి మాల ఉందంటే స్ఫటిక కానీ పగడాలు కానీ ఉంటే కనుక దాంతో జపం చేసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని అయితే లేదు. ఒకవేళ ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది సరసమైన ధరల్లోనే మంత్రోచ్చారణ చేసి దీనిలో పాజిటివిటీని నింపి ఇప్పటివరకు మనం చెప్పేటువంటి మేషరాశి మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో కొంతమేర ఉపశమనం దొరికేలాగైతే లభ్యపడుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మాల అయితే కనుక వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మరి తీసుకోలేకపోయామే అని బాధపడే అవసరం అయితే లేదు. తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఇది బాగా అవసరమైందండి. జూన్ మాసం మొత్తం కూడా ఇలాంటిది వారికి బాగా అవసరమైంది. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా వారి మీద చేయించేటువంటి చెడు క్రియలు కావచ్చు, భార్యాభర్తలు విడిపోవడానికి కావచ్చు, ఆరోగ్య స్థితిగతులు కావచ్చు, మనం అనుకున్న పనులు ముందుకెళ్ళకుండా అష్టదిబ్బందులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా జాతక ప్రకారంగా కాకుండా తప్పులుగా ఉంటే కనుక వారందరికీ కూడా ఈ యొక్క ఏదైతే దీంట్లో ఒత్తులు ఉంటాయి వారి యొక్క సమస్యకు తగ్గట్టుగా లోపల యంత్రం ఉంటుంది. అది ప్రతినిత్యం కూడా కాల్చుకోవాలి. ఇది కోర్స్ ఉంటుంది 40 days. ఇలానే మనకి ఒక దాంట్లో 11 ఉంటాయి. ఇలాగ వాళ్ళకి సమస్యను బట్టి మనం ఇచ్చేదానికి ఉంటుంది. ఇది కూడా సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకై చేయించేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఇక ఇలాంటి ప్రజలందరికీ తెలుసు, మేషరాశి వారికే కాదు ద్వాదశ రాశి వారందరికీ కూడా తెలుసు. మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చి ఎంతో మంది సౌలభ్యం పొందినటువంటి విశేషత ఉంది. కాబట్టి వారందరూ కూడా బాగుండాలి, అందులో వారే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క జ్ఞానం కూడా ఖచ్చితంగా వీరికి అవసరం. మేషరాశి వారికి అయితే కనుక వారికి చేయూతనిచ్చేటువంటి చేయి కన్నా కూడా చేయూతనివ్వకపోయినా రోడ్డు మీద లాక్కుండేటువంటి చేయి కావాలి. ఇప్పుడు ఒక ఊపిలో ఉంటే ఎవరైనా నేను పట్టుకుంటాను రా బాబు పైకి రా అని చెప్పేసి అని పట్టుకున్నంతసేపు పట్టుకుని వదిలేస్తారు. వాడు పాకుతూ పైకి వచ్చేవాడు వదిలేయడం ద్వారా ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. జనాలు అలా ఉన్నారు. కానీ మేషరాశి వారు వారికి ఉన్న సెన్సిటివ్ తత్వానికి కనుక దయచేసి ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడొద్దు. అలానే దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి పూర్తిగా నాశనం కాయేటువంటి పరిస్థితులు లేవు. స్వాముల్ని గురువులను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యన చాలా మంది పబ్లిసిటీ కోసం చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉందో, ఎక్కడైతే పనులు అవుతున్నాయో, ఏదైతే 11-20 ఉంగరాలు పెట్టేసి కిరీటం పెట్టుకొని వజ్ర వైడూర్యాలు పొగదిగినటువంటి వడ్డానం పెట్టుకుంటేనే గురువు కాదు. సాదాసీదాగా ఉండేటువంటి గురువులు ఉన్నారు. వారిని ఆచరించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యకైతే పరిష్కారం దొరుకుతుంది. అలానే దేవుని ధ్యానం మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా వారి యొక్క కులదైవానికి, ఇష్టదైవానికి కొలుసుకోవచ్చు, మొక్కుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అదే కాకుండా కనుక ఎక్కడైనా విష్ణుమూర్తి ఆలయం ఉంటే కనుక బ్రౌన్ శనగలు కానీ అలానే బఠానీలు కానీ ఉంటాయి. ఈ యొక్క బఠానీలు కానీ శనగలు కానీ వండి, అలానే గుగ్గిళ్ళు అంటారు వాటిని, గుడాలు, అవి వండి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఏదైనా విష్ణు ఆలయంలో కానీ నైవేద్యం పెట్టినట్టయితే వారికి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కొంతమేర అయితే తొలగుతాయి. అలానే వినాయక స్వామి వారికి ఖచ్చితంగా గరిక బెల్లం పెట్టాలి. లేదా బుధవారం రోజున అభిషేకం చేయించుకోవాలి, పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి, 119 గుంజులు తీయాలి. ఆరోగ్యం సహకరిస్తాయి. లేదా 21 గుంజులైనా తీయండి, 11 అయినా తీయొచ్చు. ఇలా తీసినట్టయితే కనుక అన్ని రకాల సానుకూల పడే వాతావరణం లభ్యపడుతుంది. అలానే మేషరాశి వారికి జూన్ మాసంలో అయితే కనుక ఖచ్చితంగా కలర్స్
వీరికి కలిసి వచ్చిన కలర్స్ విధంగా బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ కూడా చూసినట్టయితే కనుక 5 and 6 నెంబర్స్ 5 and 6, 5 and 6, 9 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి వారం కూడా మనం చూసుకున్నట్టయితే కనుక బుధవారం, ఆదివారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులయ్యేదానికైతే ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.